ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే, ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3, 4 దాకా రోజుకి 8 గంటలు, 9 గంటలు జపంలోను, పూజల్లోనూ ఉంటాం. అందువల్ల కలవడం వీలు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 2 of Cups గాడ్ తీసుకుందాం. 2 of Swords గాడ్ తీసుకుందాం. Ace of Cups. మనుషుల్ని, సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనుషుల్ని, సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. సహాయం దొరుకుతూ ఉంటుంది. తీసుకోవాలా వద్దా? కండిషనల్ సపోర్ట్ వాళ్ళ నుంచి వచ్చేది. మాట సహాయం కానీ, చేత సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ ఏదైనా కానీ ఈ వేళ తీసుకుంటే బదులు తలవంచాల్సిన పరిస్థితి వస్తుందేమో గుర్తించాలి. జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి తప్ప తొందరపడ్డారంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, వస్తున్న గుర్తింపుని, వస్తున్న సంపదని, వస్తున్న అభివృద్ధిని తట్టుకోగలమా, తట్టుకోలేమా అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మామూలుగా కెపాసిటీ వ్యాపారం చేసిన నెలకు 1,00,000 రూపాయల కెపాసిటీ ఉంది. వాళ్ళకు 10 లక్షలు వచ్చేసిందంటే 10 లక్షలు కావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. పెడితే ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ రాకపోతే, ఈ మంత్ వచ్చింది నెక్స్ట్ మంత్ రాకపోతే అలాగా. అందుకని వచ్చే అభివృద్ధి యాక్సెప్ట్ చేయాలా, వదిలేయాలా అర్థం కానీ అయోమయం. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీకు గాడ్ ఫాదర్ని పెట్టుకొని వాళ్ళ సలహాలు మీరు వినాలి. పొరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యమైన సూచనది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 of Wands, present Ace of Wands, future 4 of Cups. మీ పాస్ట్లో కొంత నిర్లిప్తత, నిస్తేజం అలా నడిచిపోయింది. పెద్దగా అభివృద్ధి లేని స్థితి. ప్రస్తుతం మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. జీవనాన్ని మీరు కోరుకున్నట్టుగా మీరు శాసించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, సరైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని ట్యూన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మంచి వృద్ధి కలుగుతుంది. ఫ్యూచర్ కార్డులో 4 of Cups. మంచి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా మీరు దేన్ని కూడా ముడిసి పట్టుకుని అవకాశం వదులుకోకుండా జాగ్రత్తగా వచ్చినటువంటి వినియోగించుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 7 of Swords. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరంగా పెద్దగా మార్పులు ఏమి ఉండవు. మీరు ఏదో కోరుకుంటూ ఉంటారు కానీ అంతేం ఉండదు. మామూలుగా సాగిపోతుంది, నిశ్శబ్దంగా సాగిపోతుంది. సామాజికంగా మోసపోయే వాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని మీరు గుడ్డిగా నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. దొంగల వల్ల భయము. దొంగలంటే మనకి ఏదో బ్యాగ్ కొట్టడం, పర్సు కొట్టడం అలాగే అనుకోక్కర్లేదు. అది కూడా ఉంటుంది. మనకి ఆన్లైన్ ఫ్రాడ్లు ఇవన్నీ ఉంటాయి. మీ విద్యా విజ్ఞానం, మీ తెలివిని పక్క వాళ్ళు వాడుకుని వాళ్ళు డెవలప్ అవుతారు. మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగా అందుకని మీ విద్యా విజ్ఞానం అంత ఎక్స్పోజ్ అవ్వకుండా
జాగ్రత్తగా చూసుకోండి. ఎంతవరకు అంతవరకే, అడగకుండా ఎవరికి ఏది చెప్పొద్దు. ముఖ్యంగా మొదటి వారం అంతా కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని కాపీ కొట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పీస్ఫుల్గా జాబ్ చేసుకుంటారు, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్ సపోర్ట్ ఉంటుంది. వ్యవస్థలో పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, ఫైనాన్షియల్ సపోర్టు, సొసైటీలో పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది. వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హెర్మిట్ బాగుంటుంది. గౌరవప్రదంగా సంపాదించుకుంటారు, ప్రశాంతంగా కావాల్సిన సంపాదించుకుంటారు, బాగుంటుంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం కూడా ఏమి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా కాలం సాగిపోతుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ వ్యాండ్స్ మొట్టమొదటి మీకు 2 ఆఫ్ కప్స్ వచ్చింది కదా, మీకు అంతర్మదనం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా నమ్మాలి, ఎవరైనా నమ్మద్దు, ఎవరైనాటి వాళ్ళు ఒక తెలియని అయోమయ స్థితి, కొద్ది తెలియని స్తబ్దత కొనసాగుతూ ఉంటుంది. ఏం చేయాలనుకున్నా కానీ ప్రతి పనికి 2-3 ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఎలా ముందుకు పోవాలో ఏం చేయాలో అర్థం కాని స్థితి ఉంటుంది. అందువల్ల దృఢమైన నిర్ణయాలు తీసుకుని ఇంకొని ఎలా ఉంటాను, ఎలా చేస్తా అని చెప్పి మీరు అనుకుని చేయడం తప్ప మీరు కాంప్రమైజ్ అయితే మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మూన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ సోర్డ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎంప్రెస్ సంతానపరంగా ఎలా ఉంటుంది? లవర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్ మగవారు కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. పరిస్థితులు చేజారిపోతున్నాయి. కొన్ని విషయాల్లో మాట విలువ తగ్గుతుంది, కొంత గౌరవం తగ్గుతుంది. మాట అనేవాళ్ళు మాట విసిరే వాళ్ళు ఉంటారు. లోకు చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరి కర్మ వాళ్ళది అనుకోండి తప్ప. ఏనుగు వెళ్తుంటే వెనక కుక్కలు మురుగుతాయి, ఏనుగేం పట్టించుకోవాలి, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా కొన్ని పరిస్థితులు జారిపోతాయేమో భయంతో కూడా మానసిక ఒత్తిడి పెంచుకుంటారు. ఒత్తిడి పెంచుకోవద్దు, పట్టించుకోవద్దు. అది ఆడవారికి సామాన్యంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు భంగం లేకుండా కాపాడుకోవాలి. కొన్ని అవకాశాలు వచ్చిన అవకాశాలు కొన్నింటి వినియోగించుకోవాలి, లేకపోతే కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, ప్రశాంతంగా వైవాహిక జీవితం సాగుతుంది. సంతానపరంగా కొన్ని చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు మీ పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసుకుని వాళ్ళు మీ లైఫ్ అంతా వాళ్ళని మీరు ఫీల్ అయితే వాళ్ళకో పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సపోజ్ పిల్లలు పెళ్ళి అయింది, వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు తిరుగుతూ ఉంటారు. అమ్మాయి పెళ్ళింది, ఆ అమ్మాయి శ్రీవారు మీ అల్లుడు పిల్లలు ఉంటారు. వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలని మీరు అనుకోవద్దు. మొదటి వారం అంతా కూడా ఈ రకమైన ఒత్తిడి సంతానంతో కొద్దిపాటి ఘర్షణ మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది. మితిమీరిన ప్రేమ దాని మూలంగా. అలా కాకుండా వాస్తవంలో జీవించండి. విద్యార్థి పిల్లలు పర్వాలేదు, చెప్పుకునే సమస్యలు ఉంటే ఏమి ఉండవు, పర్వాలేదు. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్ హస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది? టెంపరెన్స్ చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ చిత్త వాళ్ళకి కనబడుతున్నాయి. అనవసరం ఒత్తిడి, అనవసరం భారం, అనవసరం ఆలోచనలు రకరకాలుగా మనపోతూ ఉంటుంది. ఏదో చేద్దామని తాపత్రయం, తిట్లు తినడం, లాస్ట్కి చేయడం తప్పదు, పని అవుతుంది. కానీ ఆ క్రమం మాత్రం మాటలు పడి తిట్లు తింటూ ఉంటారు. అంత అవసరం ఏముంది మీకు తిట్లు తినడానికి? అందుకని మీరు కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. 10వ తరగతి మీకు అలాగే ఉంటుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళకి మీ భారంతో పక్క వాళ్ళ భారం అడగకుండా పనిచేసి తిట్లు తింటారు. మీ పని మీరు చేసుకోండి. అడగకుండా ఎవరికి ఏ సలహాలు ఇవ్వద్దు, అడగకుండా ఎవరికి ఏ పని చేయొద్దు. హస్త నక్షత్రం వాళ్ళు బాగుంటుంది. తొందరపడి మాట మాట్లాడకుండా నిదానంగా 1-2 సార్లు ఆలోచించి 1-2 సార్లు తీసుకుని నిదానంగా తీసి ఏ స్టెప్ అయిన తీయండి తప్ప ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండండి. అనవసరం వాగ్దానాలు చేయొద్దు. ఎవరికి ఎంతలో ఉండాలి అంతలో ఉండి అనవసరంగా ఎవరి బరువు మీరు మోయొద్దు. పరిహారం ఏం చేయాలి? ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకర్ష భైరవుని ఆరాధన చేయండి, లేదా చంద్రగ్రహాన్ని ఆరాధించండి. హస్తవాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లంతా దిష్టి తీసుకోండి,
శూన్యదుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. చిత్తవాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ కప్స్ శివపరివారాన్ని ఆరాధన చేయండి. ఓం నమో భగవతి రుద్రాయ రుద్రసాక్షి మంత్రాన్ని జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం 4 ధర జరుగుతాయి, 3 ధర జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. వీడియో సంబంధించి వీడియోని ఈ రాశి ఫలితాలు ఏదైతే వీడియోని చేస్తాను చూడండి. శుభం భూయాత్.